ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మరి కాసేపట్లో తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు అసలైన సభాసమరం ప్రారంభం కాబోతుంది. గవర్నర్ ధన్యవాద తీర్మానంపై చర్చ కూడా ఉండిపోతుంది. ప్రధానంగా ఈ అసెంబ్లీ మీటింగ్లో ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, డీటెయిల్స్ ఏంటి? ఎస్ జాన్సరాని, మరి కాసేపట్లో ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. ఈరోజు ముఖ్యంగా నిన్న గవర్నర్ ప్రసంగం జరిగింది కాబట్టి ఈరోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాన కార్యక్రమం ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు 10 గంటలకు స్టార్ట్ కాగానే మొదటగా దీనికి సంబంధించి సభకు సంబంధించి క్వశ్చన్ అవర్స్, యాక్చువల్గా సభా సంప్రదాయం ప్రకారం క్వశ్చన్ అవర్స్ ఉండేది, కానీ ఇప్పుడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది కాబట్టి క్వశ్చన్ అవర్ను రద్దు చేయడం జరిగింది. అయితే మొదటగా ఈ గవర్నర్ ప్రసంగం తీర్మానానికంటే ధన్యవాద తీర్మానానికంటే ముందు 3 నివేదికలను సభ ముందుకు తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. సమాచార హక్కు చట్టానికి సంబంధించిన అంశానికి సంబంధించి వార్షిక నివేదికలను ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సభ ముందు పెట్టాలన్నారు. అది 2015 నుంచి దీనికి సంబంధించిన నివేదికలన్నిటి కూడా సభ ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. అదేవిధంగా ఇండస్ట్రియల్కి సంబంధించిన వాటికి సంబంధించి కూడా వార్షిక నివేదికలను కూడా మంత్రి శ్రీధర్ బాబు సభ ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఈ నివేదికలు 3 నివేదికల తర్వాత గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానాన్ని బాలునాయక్ ప్రవేశపెట్టిన తర్వాత దానికి సంబంధించి సభ్యులందరూ మాట్లాడిన తర్వాత దీన్ని బలపరుస్తూ ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ దీన్ని బలపరుస్తూ ఆమోదం కోసం కోరుతున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి మొత్తం ఈరోజు క్వశ్చన్ అవర్ లేకుండా కేవలం గవర్నర్ ధన్యవాద తీర్మానంపైనే డిస్కషన్ జరగనుంది. ముఖ్యంగా నిన్న గవర్నర్ ప్రభుత్వం ఈ వచ్చే ఏడాదికి సంబంధించి నివేదికనంతా కూడా ప్రభుత్వం నిన్న సభ ముందుకు దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కానీ వాటికి సంబంధించిన వాటిపైన కూడా అన్నిటిపైన కూడా ఈరోజు డీటెయిల్గా డిస్కషన్ చేస్తారు. ముఖ్యంగా ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ అందరూ కూడా దీనిపైన సంబంధించి కూడా వారి అంశాలకు సంబంధించి కూడా డిస్కషన్ చేస్తారు. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఢిల్లీకి సంబంధించి కూడా కార్యాచరణ అంటే ఇప్పటికే సీఎం అధికారులు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా అక్కడ ఈరోజు కొంతమంది కేంద్ర మంత్రులకు సంబంధించి కూడా కలిసే అవకాశాలు ఉన్నట్టు కూడా సీఎం వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలకు సంబంధించి కేంద్ర మంత్రులను కలవడంతో పాటు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఆయన రాసిన ఒక పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా పాల్గొంటారని చెప్తున్నారు. ఆ తర్వాత పార్టీకి సంబంధించిన ఏఐసీసీ నేతలను, ముఖ్యమైన నేతలను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉందంటున్నారు. ప్రధానంగా ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి డిప్యూటీ స్పీకర్కి సంబంధించిన ఎన్నికను కూడా ప్రాసెస్ చేయాలని కూడా చూస్తున్నారు. డిప్యూటీ స్పీకర్తో పాటు క్యాబినెట్ ఎక్స్పెన్షన్ సంబంధించి కూడా 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ 2 పోస్టులకు సంబంధించి కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచించేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఆ 2.5 ఇంకా కేవలం 2.5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మిగిలిన ఆ 2 క్యాబినెట్ ఎక్స్పెన్షన్ 2 బెర్తులకు సంబంధించిన వాటిని కూడా ఫుల్ఫిల్ చేయాలని చూస్తున్నారు. వీటికి సంబంధించి కూడా మరోసారి అధిష్టానంతో డిస్కషన్ చేసి ఫైనలైజ్ కూడా చేసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయిస్తారు. వీటితో పాటు కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇంకా ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా కొన్నిటికి సంబంధించి ఇప్పటికీ ఒక లెగ్ వర్క్ కూడా చేశారు కాబట్టి వాటికి సంబంధించిన వాటిపైన కూడా పూర్తి స్థాయిలో చేయాలని చూస్తున్నారు. వీటితో పాటు నిన్న ఏఐసీసీ ఒక కీలకమైన ప్రకటన జారీ చేయడం జరిగింది. ప్రభుత్వానికి పార్టీకి సంబంధించి వారధిగా ఉండేందుకు ఒక కమిటీని వేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ నేత వంశీచంద్ర రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తోటి ఒక కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ పూర్తిగా ప్రభుత్వానికి పార్టీకి అనుసంధానంగా పనిచేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలతో పాటు ఇతరత్ర అంశాలను కూడా డీటెయిల్గా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలతోటి డిస్కషన్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. జాన్సన్, అదేవిధంగా ప్రతాప్, అటు అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై కూడా క్లారిటీ వచ్చేసింది. అటు బీఆర్ఎస్ మాత్రం దాన్ని వ్యతిరేకిస్తుంది, ఎలా చూడాలి? ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలను మార్చి 30 వరకు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే మార్చి 30 అనేది ఒక డెడ్ లైన్ ఉంటుంది. ద్రవ్య వినిమయ బిల్లు ఆ రోజు ఖచ్చితంగా ఆమోదం తెలుపుకోవాలి. ఎందుకంటే ఏప్రిల్ 1 నుంచి కానీ జీతాలు కానీ ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖర్చులు ఏం చేయాలన్నా కూడా పూర్తిగా అసెంబ్లీ ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు మార్చి 30 వరకే ఉంది కాబట్టి ఆ ఫర్దర్ డేస్కి సంబంధించిన వాటిని అన్నింటినీ కూడా ఆమోదం తెలుపుకోవాలంటే ద్రవ్య వినిమయ బిల్లు ఆ రోజు ఖచ్చితంగా ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా కొన్ని చర్చించాల్సిన అంశాలు చాలా ఉంటున్నాయి కాబట్టి సభల సమయాన్ని పెంచాలి. అసలు వాస్తవానికి ముందుగానే సభా సమయాలను స్టార్ట్ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం లేటుగా సమావేశాలను స్టార్ట్ చేయడం కానీ అదేవిధంగా మధ్యలో కొన్ని హాలిడేస్ ఉన్నాయి కాబట్టి హాలిడేస్లు అంశాలకు సంబంధించి కూడా డిస్కషన్ నిన్న బీఎస్సీలో కూడా చర్చకు రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన బిల్లులు వస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా హాలిడేస్ కూడా చూసినట్లయితే ఉగాది, రంజాన్, అదేవిధంగా శ్రీరామనవమి పబ్లిక్ హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని సమయం ఎక్కువగా కేటాయించాలి కానీ అదేవిధంగా ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వాల్సిన అంశాలను
వీటన్నిటి కూడా నిన్న డిస్కషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా దాదాపు బీఆర్ఎస్ 20 అంశాలకు సంబంధించిన ఎజెండాను కూడా నిన్న బీఎస్సీ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అయితే కొన్ని కీలకమైన అంశాలను డిస్కషన్ చేయడానికి ప్రభుత్వం కూడా సుముఖంగా ఉంది కాబట్టి వర్కింగ్ డేస్కి సంబంధించి చూసినట్లయితే నెక్స్ట్ పబ్లిక్ హాలిడేస్ సంబంధించి ఆదివారం కూడా సభను నిర్వహించాలని చెప్పేసి ఒక నిర్ణయాన్ని కూడా వచ్చింది. కాబట్టి సో మొత్తం మీద మార్చి 30 వరకు దాదాపు 10 రోజుల పాటు ఈ సభా సమయాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి, ఎక్కువ సాధ్యమైనంత వరకు ఎక్కువ పని గంటలు కూడా నడిపించాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.